బడుగు బలహీన వర్గాలకు వైసీపీ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందని, అందువల్లనే మంత్రి దాడిశెట్టి రాజా నాయకత్వంలో నడపడానికి తెలుగుదేశం పార్టీలో రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నానని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు దిబ్బ శ్రీను తెలిపారు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి పెద్ద ఎత్తున బీసీ, ఎస్సీ నాయకులు మంత్రి దాడిశెట్టి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి మంత్రి దాడిశెట్టి రాజా పార్టీ కండువాని కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ఎల్ నాయకుల దిబ్బ శ్రేణు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో ముందు నుండి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు విలువ లేదని, పార్టీ ఫిరాయింపులు చేసిన వ్యక్తులకు పెత్తనం చెలాయించి పార్టీని విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. ఈ విషయంలో మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కెనికి ఊహించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల అభద్రతా భావం, అవమానంతో పార్టీని వీడుతున్నారని, మరిన్ని రోజుల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా ఖాళీ అవుతుందని జోస్యం చెప్పారు. సుమారు 300 మంది కార్యకర్తలతో వైసీపీని తీర్థం పుచ్చుకునే మంత్రి దాడిశెట్టి రాజా బాటలో నడుస్తామని ఆయనకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రేలంగి రమణగౌడ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ బాబు, ఆసుపత్రి డైరెక్టర్ పోతుల లక్ష్మణ్, కౌన్సిలర్ పోలి సత్యబాబు, బోడపాటి సతీష్, బరి అప్పారావు, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు తెలిసిందే, మొన్నే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. కానీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఈ రోజుని కోట్ల మనుషులు ఎక్కువైపోయారు. నిజాయితీగా కష్టపడ్డ కార్యకర్తలు కానీ, నిజాయితీగా కష్టపడ్డ 2019 కానీ నుంచి ఎవరైతే కష్టపడతారో వాళ్ళెవరికి మన్నుగుడు అన్నది లేదు. అక్కడ వేరే పార్టీ నుంచి కోవిడ్లు లాంటి నా మీద ఎవరైతే కేసులు పెట్టారో, నా మీద రౌడీ షీట్ ఎవరైతే ఓపెన్ చేశారో అలాంటి ఈరోజు మా పార్టీలోకి వచ్చి పెత్తనం చేస్తున్నారు. అయ్యా రామకృష్ణ గారు, ఇప్పటికన్నా కొలు తెరవండి. ఇలాంటి వ్యక్తికి మీరు పెత్తనాలు ఇచ్చి నిజాయితీ కష్టపడ్డ కార్యకర్తలందరికీ గొంతులు వస్తున్నారు. మీరు ఇది మీకు సొప్పు కాదు. కార్యకర్తలందరూ మీకు ఒకటి చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలందరికీ నేను ఎంత నిజాయితీగా పార్టీకి పనిచేశానో, ఎంతలా కష్టపడ్డానో మీ అందరికీ తెలుసు. పాదయాత్ర వచ్చినప్పుడు నిద్రాహారాలు మానేసి రోడ్లు ముస్తాబు చేసుకుంటూ కూర్చున్నాను. అంత రాత్రిలోనే పగలనే జరే. అలాంటి టైంలో ఎంత కష్టపడ్డానో అంత కష్టం మా చొక్కా చెమటలో రామకృష్ణ గారు కాపలేదు. మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను, మీ అందరూ కష్టపడి ఎంత నిజాయితీ కష్టపడితే అంత నిజాయితీ కూడా పట్టించుకోకుండా ఇప్పుడు దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెత్తనం అప్పు చెప్తున్నాడు రామకృష్ణ గారు. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. దాడిశెట్టి రాజా గారు నేను మొన్న వచ్చి కలిశాను. ఆయన నాకు ఏదో శత్రువులాగా ఏదోలాగా ఆపడింది. నాకు ఆ పార్టీలో నుంచి చెప్పాను. ఆయన వచ్చి కలిసిన తర్వాత నాకు అర్థమైంది అతను మంచిదనం ఏంటన్నదని, ఆయన పద్ధతి ఏంటన్నదని, అతని విధానం ఏంటన్నదని. అలాంటి దాడిశెట్టి రాజా గారు వెనకాల నేను పనిచేయడానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి దాడిశెట్టి రాజా గారి సమస్యల్లో కలవడానికి నేను ఈ రోజు వచ్చాను. ఇంకో మాట చెప్తున్నాను, మీరు ఏదో పెడుతున్నారు, ఏ డబ్బులకి లొంగిపోయాడు అని చెప్పేసి అన్నారు. నేను డబ్బులు లొంగిపోయావని అయితే, ఒరే బాబు మోతుకూరు వెంకటేష్, నువ్వెంతకు లొంగిపోయావు రామకృష్ణ గారి దగ్గర? నువ్వెంత లొంగిపోయి తీసుకున్నావు అంటే డబ్బులు తీసుకుని లొంగిపోతారా మీరు? మేము డబ్బులు లొంగిపోయే మనుషులు కాదు. నిజాయితీగా పార్టీ కష్టపడతాం. ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ నిజాయితీ కష్టపడే మనుషులు మేము. ఇప్పటికైనా సరే తెలుసుకోండి, చాలా మంది కార్యకర్తలు చాలా మంది బాధపడుతున్నారు. ఈ రోజుని వచ్చేస్తారు, నేను వచ్చాను కదా నాతో పాటు లైన్ పెడతారు. అక్కడ రామకృష్ణ గారు, నువ్వు బాబు వెంకటేష్, నువ్వు మీ ఇద్దరు భజన చేసుకోవడం తప్ప ఏమీ లేదు పార్టీలో. పార్టీ